డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలోని రామచంద్రపురం పట్టణంలో స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని లేఖర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని, రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేయవద్దని, జీవో నెంబర్ 366 రద్దు చేయాలని, లేఖర్ల వ్యవస్థ పునరుద్ధీకరించాలని దస్తావేజు లేఖలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖలు మరియు స్టాంప్ టెండర్లు, డిటిపి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ తమకు జీవనోపాధిగా ఉంటున్న దస్తావేజు లేఖర్ల వృత్తిని ప్రైవేటీకరణ చేసి మాకు పొట్ట కొట్టవద్దని, లేఖర్లు జీవితాలు వీధిన పాలు చేయొద్దని, రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజు లేఖర్ల వృత్తితో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం దస్తావేజు లేఖర్లు అడప రాంబాబు, సత్తి గంగిరెడ్డి, తాడి వీరగోపాల్ రెడ్డి, పొక్కులూరి వెంకటేశ్వరరావు, గిరిజాల వెంకటేశ్వరరావు, సాలెండర్ రఘురాం, కొట్టు సాయి చందు, ఆదిత్య పట్నాల కుమారి రత్నం, అడపా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను దస్తావేజు లేఖరు రామచంద్రపురం. నేను సుమారు 30 సంవత్సరాలుగా ఈ వృత్తి చేస్తున్నాను. ఈ వృత్తిలో ప్రభుత్వం రకరకాల సమస్యలు పెట్టారు, అన్నీ అధిగమిస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం, సాగుపడుతున్నాం, విధానం జరుగుతున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇబ్బందులు కలిగించారో వాటిని అన్నింటినీ మేము తొలగించేస్తాం, మీకు పరిపాలన ఇస్తామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చిందండి. వచ్చిన దగ్గర నుంచి నీ ఎడ చేయి తీయి నా పొడ చేయి పెట్టిన విధంగా ఏదైతే రద్దు చేయాలి చెప్పి గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో అవే చట్టాలు, అవే పద్ధతులు మళ్ళీ మీరు అమలు జరుపుతున్నారు. అందులో భాగంగా మన 30వ తారీఖున ఒక జీవో జారీ చేశారు, దాని నెంబర్ 396. దాని ప్రకారం ఏమిటంటే జిల్లాకు ఒక కిరాణా కొట్లాంటి పెడతారండి, జియో మార్ట్లేగా. అందులో ప్రభుత్వాధికారులు కూర్చుంటారు, మిగిలిన వాళ్ళందరూ మన పనిచేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారంటే అండి, డిజిటల్ దస్తావేజ్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే వద్దన్న చూసారు, అదే డిజిటల్ దస్తావేజ్ ఈ ప్రభుత్వాలు వర్కర్స్ని పెట్టి తయారు చేస్తారు. కాంట్రాక్ట్ ఉంటారు ఒకడు ఆయన, ఆ కాంట్రాక్ట్ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇస్తారు సారగొట్టలేక. అందులో ఉన్న వర్కర్స్ పనిచేస్తారండి. అక్కడ అధికారులు ముద్ర ఇస్తారు, చల్లగా కట్టేస్తారు, పైకి సబ్ రిజిస్టర్ గారికి చెప్తే ఆయనేమో డీటెయిల్స్ అయిన పెట్టేస్తారు, డిజిటల్ డాక్యుమెంట్ ప్రజలకు ఇస్తారు. ఇది నాకు అర్థమైంది ఆ జీవో నెంబర్ 396లో. ఇది అటు ప్రజల రక్షణ, ఆస్తులకు రక్షణ ఉండదు. ఈ వృత్తిపరంగా ఉన్నటువంటి లేఖలకి వృత్తి పోయే అవకాశం ఉన్నది కనుక ఆ జీవో రద్దు చేసేసి యథాతథంగా గతంలో ఎలాగైతే ఉన్నదో అలాగే జరిపించుకొని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాం. దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రామచంద్రపురం. నా పేరు కుమారి రత్నం పట్నాల. నేను గత 20 సంవత్సరముల నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. నేనే కాదు, ప్రతి దస్తావేజు లేఖర్లు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మా అందరినీ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ప్రజలకు ఆస్తులకు భద్రత కల్పించాలని నేను ఎంతో చాకచక్యంగా కృషి చేయాలని, మా మనుగడను ఇంకా పెంపొందించాలని ఆస్వాదిస్తున్నాము. దాన్ని రద్దు చేయాలి. శాఖ కేంద్రాలకు ఏర్పాటు చేయొద్దు. రిజిస్ట్రేషన్ సేవల్ని మాకు మరియు